కర్రీ వేసుకున్నాం. ఎలా ఉందో మీరు కామెంట్ చెప్పాలి, ఓకేనా సార్? ఫస్ట్ మనం 2 కేజీల ఫిష్ తీసుకొని దాన్ని మంచిగా నాచు వేయేటట్టు మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎట్లా వస్తుంది చూసారా? మొత్తం కంప్లీట్ ఇది పోవాలి. మంచిగా అయితే మనకు మంచిగా క్లీన్ అవుతుంది, కర్రీ కూడా బాగుంటుంది. మనం 2 కేజీల ఫిష్ తీసుకున్నాం కదా, 1 కేజీ వచ్చేసి మనము ఫ్రైకి తీసుకున్నాము, ఇంకో కేజీ కర్రీ చేసుకున్నాము. అయితే ఇప్పుడు ఫ్రై మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. 2 స్పూన్ ఇప్పుడు మనం కేజీ ఫిష్ తీసుకున్నాం కాబట్టి దాని సరిపడా కారం వేసుకుందాము. 2 టీ స్పూన్లు సరిపోతుంది మ్యాగ్నేట్కి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ముక్కలకి మ్యాగ్నేట్ అయ్యేటట్టు మంచిగా వేసుకోవాలి. తర్వాత మనం సరిపడా సాల్ట్ తీసుకొని సరిపడా సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మనం 2 టీ స్పూన్స్ తీసుకున్నాం కాబట్టి ఒక టీ స్పూన్ తీసుకున్నాము సాల్ట్. కావాలనుకుంటే తక్కువ పడితే మనకు నెక్స్ట్ అయినా కానీ కొద్దిగా వేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ మ్యాగ్నెట్లో మాత్రం అట్లా కాదు. ధనియాల పౌడర్ ఎక్కువనే పడుతుంది, కొద్దిగా మనకు సరిపడా వేసుకోవాలి చాలు. ఇంకోసారి అలాగే గరం మసాలా చాలా మనకు అప్పుడు వస్తుంది చూడు, మనకు చాలా అంటే చిన్న ఉన్నప్పుడు ఇలాంటిది ఎక్కువ తీసుకొని షాపులలో దొరుకుతుంది. ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది గరం మసాలాది. ప్యాకెట్ చెప్పి అయిపోతుంది. ఇదిగో ఇది ప్యాకెట్. ఆయిల్, కొద్దిగా పసుపు తగినంత, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఆయిల్, ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి మంచిగా అయ్యేటట్టు. సరిపోద్ది, ఎక్కువ వద్దు. ఇప్పుడు మనం మొత్తం కలిపేటట్టు వేసి మంచిగా వీటికి మంచిగా కంప్లీట్గా మంచిగా అనుకోవాలి. మంచిగా అనుకుంటే మనం ఎంత మంచిగా అనుకుంటే అంత మంచిగా వీటికి మ్యాగ్నెట్ అవుతుంది. దీన్ని మంచిగా ఒక గంట సేపు ఇట్లా ఉంచేసుకుంటే మంచిగా ముక్కకి అనేది కారం కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనం వేసిన మసాలా కానీ మంచిగా ఇంకుతుంది ముక్కలకి. దీన్ని మనం
ఒక 1 అవర్ పక్కకు పెట్టేసుకుందాం. ఉల్లిగడ్డలు ఉన్నాయి. కలుపు కలుపు. కొంచెం పోసుకుందాం. గంట తీసుకో. కారం, పసుపు అన్న మొత్తమే చేయాలి. ఇది టమాటో ఇదేంటి? టమాటో పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే పేస్ట్ మొత్తం దగ్గర కానీ చేసిన స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన. ఉప్పు లాస్ట్ వేసి మంచిగా కలుపు. వేస్తాం. ఇది ఉల్లిగడ్డ వేద్దామా? కట్టెలు ఇంకా కట్టెలు అంటున్నా. ఇంకా చెప్పది ఏందో. ఉల్లిగడ్డ పేస్ట్ తీసుకురావాలి. ఇక్కడ మండట్లేదు. పెట్టింగ్ వాటర్ ఎక్కువ తర్వాత, ఎందుకంటే ముక్కలు కావాలి. ముక్కలు మునియాన్ని నీళ్ళు పోసుకోవాలి. మంచిగా కలుపుతూనే ఉండాలి. ఇక దొరుకుతుంది చూసుకో. కింద పడ్డదనుకో ఈ నోటికి రాదు కోటికి రాదు అన్నట్టు ఉంటుంది. కొంచెం చేద్దాం. సరే మంచిగా అయితే ఉడకలేదు. ఇది మంచిగా పొగుదే ఇంట్లో ఏం కనిపిస్తలేదు. చేప ముక్కలు వేస్తున్నాము. మంచిగా మునగాలి. ఉడికేదాకా మళ్ళీ తీయం కాబట్టి వేడివేడిగా వేస్తుండు. మొత్తం వేసేసాయి. చెంచా పెట్టొద్దబ్బా.
మంచిగా మంట గట్టిగా పెట్టు, దెబ్బ కుడికిపోవాలి. మా పెద్ద చెంచా తీసుకురాలే. ఏం కాదు, ఇస్తున్నామా?